హలో గైస్, వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా ఈరోజు వచ్చిన సర్వీస్ ఏంటంటే లిప్యూర్ నుంచి. యాక్చువల్లీ లిప్యూరు కస్టమర్ సపోర్ట్ సరిగ్గా ఇవ్వట్లేదా అంటే నాకు మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు అండ్ మా దగ్గర చేసి కుర్రోళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. అన్నయ్య లిప్యూర్ అంటే మనం చేస్తామా, ఆ లిప్యూర్ వాళ్ళు సరిగ్గా రెస్పాన్స్ చేయట్లేదంట అని అన్నారు. అంటే వేరే టెక్నీషియన్స్ కూడా, అంటే నేను కాంటాక్ట్ అయిన టెక్నీషియన్స్ కూడా అదే చెప్తున్నారు. టెక్నికల్ సపోర్ట్ లేదు అన్నట్టుంది లిప్యూర్కి. చాలామంది ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టున్నారు. ఏమో మరి నాకు వచ్చిన ఒక 5-6 కాల్స్ వరకు వాళ్ళ నుంచి, బ్రాండ్ నుంచి సరిగ్గా లేదు. ఇప్పుడు నేను తీసి మిషన్ అయితే కస్టమర్ తీసుకుని 6 మంత్సే అవుతుంది. అది ఎలక్ట్రికల్ ఇష్యూ వచ్చింది. అది మిషన్ ఆన్ అవ్వట్లేదు, డిస్ప్లే కూడా వాటర్ అది ఇండికేషన్ రావట్లేదు అది. సో కస్టమర్ ఏం చేశారంటే చాలామందిని కాంటాక్ట్ అయ్యారు కానీ ఎవరు రావట్లేదంట. మనకి ఒక ఫ్రెండ్ ఇచ్చాడు, ఇలాగ ఒక మిషన్ ఉంది అది కొద్దిగా చేయాలి అనేసి. వెళ్ళి చూశాను, ఏం లేదు, జస్ట్ సర్క్యూట్ దగ్గర ఒక కనెక్షన్ అయితే ఊడిపోయింది అంతే. కనెక్టర్ అయితే కనెక్ట్ చేసేసాము అండ్ ఫిల్టర్స్ కూడా చూసాము. ఫిల్టర్స్ కొద్దిగా బ్లాక్ అయినాయి. ఏవైతే బ్లాక్ అయినా ఆ ఫిల్టర్స్ అయితే రీప్లేస్ చేసి కస్టమర్కి అయితే చూపించాము రన్నింగ్లో పెట్టి. కస్టమర్ అయితే ఓకే అన్నారు. కస్టమర్కి అదే చెప్పాము, మీకు వారంటీ కావాలంటే ఒక ప్రైస్ ఉంటుంది, వితౌట్ వారంటీ అయితే ఒకలా ఉంటుంది. అంటే మీకు మళ్ళీ ఇక్కడ నుంచి 1 year వారంటీ కావాలంటే మేము ఒక ఎక్స్ట్రా ప్రైస్ తీసుకుంటాము. లేదు, ఓన్లీ మీకు ఫిల్టర్స్ జస్ట్ రిప్లేస్ చేసుకుంటే ఇన్ని రోజులు నడుస్తాయి మేడం, పర్లేదు, మీకు ఒక లాంగ్ పీరియడ్ నడుస్తాయి అంటే ఓకే అండ్ వితౌట్ వారంటీ కస్టమర్ కంటిన్యూ అయ్యారు. ఎందుకంటే కస్టమర్కి ఆల్రెడీ పాపం సర్వీస్ మీద అంత నమ్మకం లేదు, వేరే వాళ్ళు వల్ల ఆల్రెడీ డిస్టర్బ్ అయి ఉన్నారు. 6 months తీసుకున్న తర్వాత కస్టమర్కి మళ్ళీ అమౌంట్ పెట్టాలంటే ఇలాగే ఉంటుంది కదా. బట్ మనం అయితే చెప్పాము ఇన్సూరెన్స్ 6 months వరకు అయితే మేము వేసిన ఫిల్టర్లు కానీ ఫర్దర్గా ఏదైనా కంప్లైంట్ వచ్చినా కానీ ఫ్రీగానే చేస్తామని చెప్పాము. కస్టమర్ అయితే సాటిస్ఫై అయ్యారనమాట. మీకు కూడా ఎవరికన్నా నాకు ఒకసారి కామెంట్ చేయండి, లిప్యూర్ నిజంగానే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారా, నేను ర్యాండమ్గా ఇష్యూస్ ఉన్నవే నాకు తగిలినాయి అనేవి. ఎందుకంటే డైరెక్ట్గా ఒక బ్రాండ్ అయితే మనం బ్లేమ్ చేయలేం కదా. టెక్నికల్ సపోర్ట్ ఏంటంటే ఈరోజు టెక్నీషియన్స్ వాళ్ళు కొద్దిగా అటు ఇటు అవుతుంది సర్వీసులు అనేవి. నాకు వచ్చినవి ఒక 5-6 కాల్స్ కూడా సరిగ్గా రెస్పాన్స్ లేదని. కస్టమర్ కేర్ కూడా కాల్ చేస్తే వాళ్ళు పంపిస్తానంటున్నారు కానీ టెక్నీషియన్స్ రావట్లేదంట. మరి ప్రాబ్లం ఎక్కడ ఏ ఎండ్లో ఉందో మనకు తెలియదు. సో మీకు ఎవరికైనా కానీ సర్వీస్ కావాలంటే మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. రెగ్యులర్గా మనం చేసే సర్వీసెస్లో మనం ఏఎంసీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఏఎంసీ అంటే మళ్ళీ మేము చేసిన ఫిల్టర్స్ కాస్ట్ కాకుండా అడిషనల్గా కొద్దిగా అమౌంట్ తీసుకుని మీకు 1 year వరకు ఫిల్టర్ వారంటీ అయితే 1 year వరకు ఇస్తాం. అంటే 1 year లోపు పాడైపోతే మాత్రం మేము వచ్చి ఫ్రీగా ఫిల్టర్స్ అయితే రీప్లేస్మెంట్ చేస్తాము. అలాగే 6 monthsకి ఒకసారి వచ్చి బయట ఫిల్టర్ అయితే రీప్లేస్ చేస్తాం అనమాట. సో ఈ కస్టమర్కి అయితే ఫిట్టింగ్ అంతా అయిపోయింది, టేస్ట్ అవి చూపించాము, ఎందుకంటే వెయిట్ చేసాం కదా. సో కస్టమర్కి అయితే చూపించి వచ్చాము. మాకు ఫస్ట్ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికి చాలా టైం పట్టేసింది. సో ఫైనల్గా దొరికింది. కస్టమర్కి అయితే చూపించాం, ఎందుకంటే దగ్గర మేము 1 hour పైన అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది అనమాట.